హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాఖీ పౌర్ణమి స్పెషల్గా ఇంటి దగ్గరే హెల్తీగా సింపుల్గా ఉండేలాగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఎటువంటి పాలు, పంచదార, నెయ్యి వాడకుండా హెల్తీగా కేవలం కప్పు గోధుమ పిండి ఇంకా బెల్లంతో తయారు చేసుకునే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టిన తర్వాత స్వయంగా మీ చేత్తో చేసినటువంటి ఈ స్వీట్ని పెట్టండి, ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మరి అలాంటి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో 1.5 కప్ అయితే గోధుమ పిండి వేసుకుంటున్నానండి. దీంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. మంచి కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు పసుపు, సాల్టు ఇంకా గోధుమ పిండి కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్లోకి మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం వేసుకున్నానండి. అండ్ అలానే 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాను. వేసుకొని బెల్లం మొత్తం వాటర్లో అయితే కరిగించుకుంటున్నానండి. బెల్లం మొత్తం వాటర్లో కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ అయితే యాలకుల పొడి వేసుకుంటున్నానండి. మీరు ఈ స్వీట్ని కావాలి అనుకుంటే బెల్లాన్ని స్కిప్ చేసి షుగర్నైనా వేసుకోవచ్చు. కాకపోతే బెల్లం అయితే మంచిగా హెల్తీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను ఒక చిటికెడైతే ఫుడ్ కలర్ యాడ్ చేశానండి, లెమన్ ఎల్లో కలర్. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇక్కడ పాకాన్ని చూస్తే కొంచెం లైట్ జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కొంచెం లెమన్ అయితే పిండుకోవాలండి. లెమన్ పిండుకోవడం వల్ల మనకి పాకం అనేది దగ్గరికి అవ్వకుండా మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండి నానింది కదా, ఇంకా ఎక్కడన్నా ఏమన్నా ఉండలు ఉంటే ఇలాంటి గుటగరిట పెట్టుకొని దాంతో శుభ్రంగా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే అలా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నానండి. మంచి హీట్ ఉన్నప్పుడు ఇలాగా పిండి ఉంది కదండి, పిండిని గరిటెతో తీసుకొని మనం వేళ్ళతో గరిటె కింద అయితే క్లీన్ చేయాలండి. లేదంటే మనం అలా ప్యాన్లో వేసేటప్పుడు చుక్క చుక్క పడి ప్యాన్లో చిన్న చిన్నవి పడిపోతాయండి. అస్సలు బాగోదు, ప్యాన్లో ఆయిల్ మొత్తం పాడైపోతుంది. చూడండి, మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 వరకు వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటంతట పైకి తేలిపోతాయండి. వాటిని ఏమీ కదపకుండా అలాగా మంచిగా ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నేను ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను వాటిని. మనం ఇందులో కేవలం గోధుమ పిండి మాత్రమే యూజ్ చేసామండి. వాటర్ యాడ్ చేసేటప్పుడు వాటర్ కనుక ఎక్కువైనట్టు అనిపిస్తే కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ అయినా కూడా వేసుకోవచ్చు వాటర్ ఎక్కువైతే కనుక. లేదనుకుంటే లేదండి. ఇలా 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు వాటిని అయితే పక్కకి ఒక గరిటెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలా గరిటెని క్లీన్ చేసుకుంటూ వేసేసుకున్నానండి. చూడండి, నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి పిండికి నాకు ఒక 7 వరకు అవనియండి. వాటిని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పక్కన పెట్టుకొని ఇందాక మనం పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, బెల్లం పాకాన్ని స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ చిన్న మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలంటే వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, వెంటనే మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి గోధుమ పిండి ఆపాలు లేదా పూరీలు ఉన్నాయి కదండి, వాటిని ఇలాగా మనం పాకం వేసుకుంటూ తడుపుకోవాలండి. వీటిని పాకంలోనే మనం అలా వదిలేసుకుంటే కనుక మనకి బాగా పాకం మీర్చేసి మెత్తగా అయిపోతాయండి. అసలు తినడానికైతే బాగోదు. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా పాకంలో ముంచి పక్కకి
ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా అయితే మనకి బయట తియ్యగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. మీరు ఎక్కువసేపు పాకంలో వదిలేస్తే కనుక మొత్తం అంతా కూడా మెత్తగా ముద్దలా అయిపోతుందండి. బెల్లం మొత్తం తీసుకుంటుంది. మీకు అలా కావాలి అనుకుంటే 1½ కప్పు బెల్లం వేసుకొని 1½ కప్పు వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ మెజర్మెంట్స్లో చేసుకున్నానండి. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా రాఖీ పౌర్ణమి రోజు మీ బ్రదర్స్కి ఇలా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో కనుక